son's name Chillu, so I got a private plate Wow. in name of him. Super, sir. It's a BMW X1, Trump Tiger 660. House. This is Madam's world, I think. Everywhere CC cameras. 16 cameras for single house. ఎందుకు సన్ గురించి ఇంత స్పెషల్ కారు, CC cameras, everything మీకు లోపల చూస్తే మీకు అర్థమవుతుంది. మామకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నారు తెలుగు. అతడు బాగా డబ్బున్నోళ్ళు చూసి కొడతారు. నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చారు గైస్. ఎంత స్పేస్ ఉంటుందంటే పైన ఇంకొక ఫ్లోర్ కట్టే అంత స్పేస్ ఉంటుందంట. ఆ హోల్ లో నుంచి మనం పైకి వెళ్తే. This jacket is more than 20,000 pounds. 20,000 rupees. ఆయనకి ఎన్ని టాలెంట్లు ఉన్నాయి, ఎన్ని బిజినెస్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయంటే నాకు కనీసం తెలియదు అనమాట. చాలా ఉన్నాయి నాకు తెలిసే. చెప్పులకి గాయ్స్, చెప్పులకి ఒక రూమ్. సో మొత్తం 12 ఫ్లాట్స్ ఉన్నాయి అనమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య మీ ఇంటి తెలుగు అమ్మాయి. భూల్ గయా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య మీ ఇంటి తెలుగు అమ్మాయి. కష్టపడ్డారు. అంటే ఈ రోజు మీకు హౌస్ టూర్ చూపించబోతున్నాను. ఎప్పటి నుంచి అడుగుతున్నారు అక్క రూమ్ టూర్ చేయి, హౌస్ టూర్ చేయని. ఎస్, ఈ రోజు ఆ హౌస్ టూరే చేస్తున్నాను. కాకపోతే మాది కాదు, మా ఓనర్స్ది. ఎంత మంచి వాళ్ళు అంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. చాలా మంచి వాళ్ళు. మనుషులు మంచోడురా, మనిషి అంటేనే మంచోడు. సో నాకు ఈ ఇంటి గురించి అంతగా తెలియదు. నేను ఒక్కసారి వచ్చాను లాస్ట్ టైం, అది కూడా నైట్ టైం వచ్చాను. ఊరికి అట్లా చూసిన చాలా ఇంప్రెస్ అయ్యాను. వెంటనే డిసైడ్ అయిపోయాను ఆ రోజే హోమ్ టూర్ చేయాలి అని. ఆ రోజే అడిగాను ఈ వీకెండ్ వచ్చి హోమ్ టూర్ చేసుకుంటాను అని. సో మీ కోరిక మేరకు హోమ్ టూర్ ఇప్పుడు చూపిస్తాను. మాది కాదు, మా ఓనర్స్ది. బట్ చాలా బాగుంటుంది. ఐ థింక్ యూ విల్ ఎంజాయ్ ఆల్ ద డీటెయిల్స్. ఇక్కడ హౌసెస్ ఎలా ఉంటాయి, ఎంత ఖర్చు అయింది, వాటి వెనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, హిస్టరీ ఏంటి అంతా కూడా వీళ్ళని అడిగి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేనుండే ఇల్లు చూపించాలంటే ఇప్పుడు అది చాలా ఘోరంగా ఉంది. మీరు ఇప్పుడు చూసి తట్టుకోలేరు కూడా. అది సూన్ చూపిస్తాను. ఆర్ఎల్స్ త్వరలో మనం సొంత ఇల్లు కొనుక్కుంటే అది మంచిగా చూపిస్తాను. అప్పటి వరకు నేను ఎక్కడుంటే అదే మన ఇల్లు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Sir, let's start with this vehicle, sir. Okay, so this is a disabled access car for my son. I will show you how it works. వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి మొత్తం అంతా ఇంగ్లీష్ లోనే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందుకే నేను మళ్ళీ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను. నేను ఒక్కసారి వచ్చాను కాబట్టి నాకు అంత క్లియర్ గా డీటెయిల్స్ తెలియదు. నేను మీతో పాటు అడిగి తెలుసుకుంటూ వీడియో తీసాను. ఈ వ్యాన్ వచ్చేసి ఎస్పెషల్లీ వాళ్ళ సన్ కోసం తీసుకున్నారు. ఇది ఓపెన్ చేస్తే లోపల అంత ఎంటీ స్పేస్ ఉంటుంది. దాన్ని ఏమంటారో నాకు తెలియదు. అది కిందకి వస్తే వీల్ చైర్ అనేది పైకి ఎక్కిస్తాము. బట్లోనే అంటే ఒక 10-15 years బ్యాక్ ఇది 20 lakhs వరకు పడింది. వాళ్ళ కొడుకు కోసమే తీసుకున్నారు కాబట్టి నెంబర్ ప్లేట్ కూడా కస్టమైజ్ చేయించుకున్నారు. వాళ్ళ కొడుకు నేమ్ తో చిల్లు అని. అండ్ దెన్ ఈ సెకండ్ కార్ వచ్చేసి వాళ్ళ డాటర్ మెడిసిన్ చదువుతున్నారు. తను మెడిసిన్ కంప్లీట్ చేసినప్పుడు వాళ్ళ డాటర్ గిఫ్ట్ చేశారు. BMW కార్ అప్పట్లోనే సెకండ్ హ్యాండ్స్ లో 20 lakhs పడిందంట. సో కొడుకు కోసం వ్యాన్ తీసుకున్నారు, కూతురికి కార్ గిఫ్ట్ చేశారు. అండ్ దిస్ బైక్ సార్ కోసం కొనుక్కున్నారంట. నాకు ఇది ప్రొనౌన్సియేషన్ కూడా ప్రాపర్ గా తెలియదు. ట్రంప్ ప్రాపర్ గా తెలిస్తే కామెంట్ చేసేయండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ కార్ల కన్నా బైక్లే చాలా కాస్ట్. నేను అన్ని కూడా INR లో కన్వర్ట్ చేసి చెప్తున్నాను కాస్ట్. ఈ బైక్ వచ్చేసి నియర్లీ 10 lakhs పడిందంట. ఎవరికైనా ఇక్కడ బైక్ ఉందంటే ఇంక వాళ్ళు ఒక పెద్ద రిచ్ కిడ్స్ లా చూస్తారు. బికాస్ అంత ఈజీగా ఇక్కడ ఎవరు బైక్ కొనరు, అందరూ కార్లే కొంటారు. బైక్ పెట్టే కాస్ట్ తో కార్లు వచ్చేస్తాయి కాబట్టి. సో అదనమాట మ్యాటర్. ఇంటి ఎంట్రన్స్ లో ఈ 3 వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వీటి గురించి చెప్పించేసాను. నౌ కమింగ్ టు ద హోమ్ టూర్. ఫస్ట్ స్టార్టింగ్ ఇంటికి ఎంట్రన్స్ లోనే మంచి అట్రాక్షన్. వీటిని చైనా డాగ్స్ అంటారంట, కానీ చూడడానికి మాత్రం సింహం లా ఉంటాయి. ఇవి ఇంటిని బ్యాడ్ ఈవిల్ అంటే నరదృష్టి, దుష్ట శక్తులు ఇలాంటి వాటన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేస్తాయని నమ్ముతారు. ఇవి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎంట్రన్స్ లో అటొకటి ఇటొకటి రెండింటిని కాపలాగా పెట్టినట్టు పెట్టారు. లైన్స్ అంటాం వీటిని చైనీస్ డాగ్స్ అని కూడా పిలుస్తారు. Everywhere CC cameras. Yeah. There are 16 CC cameras. 16 cameras for single house. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ ఎందుకు సన్ గురించి ఇంత స్పెషల్ కారు, CC cameras, ఎవ్రీథింగ్ మీకు లోపల చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంత బ్యూటిఫుల్ గా. ఈ మొక్కలన్నీ కొన్ని నెలలే ఉంటాయి ఫ్రెండ్స్. కొన్ని జస్ట్ ఒక 3-4 months అంతే. సమ్మర్ వచ్చినప్పుడు ఇలా మొక్కలు పెట్టుకొని మనం మురిసిపోతాం. మురిసిపోయిన అన్నాళ్ళు కూడా ఉండదు. వెంటనే మళ్ళీ సమ్మర్ పోతే ఇవన్నీ వడిలిపోతాయి. మ్యామ్, ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ తెలుగు? వావ్. బంతి పూలు, చామంతి పూలు అక్క. ఇక్కడికి వచ్చాక ఇప్పుడే చూడడం. నేను పూజ కోసం మొన్న ఎంత ఎత్తికానో బంతి పూలు దొరుకుతాయేమో అని ఎక్కడ కనపడలేదు. లుక్స్ టూ బ్యూటిఫుల్ మ్యామ్. ఎస్, ఓకే, వెల్కమ్. ఈ రోజుకి ఇది మా హౌస్. వెల్కమ్ గైస్. సో లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ ఫస్ట్ అయితే ఇట్లా ఒక టేబుల్ ఉంది. ఎవ్రీవేర్ నాకు ఇంట్లో బాగా నచ్చిన బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇట్లా ఎక్కడ కావాలంటే అక్కడ మొత్తం ఇల్లంతా కూడా ఫొటోస్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మెమరీస్.
నాకు ఇంట్లో బాగా నచ్చిన థింగ్స్ ఇవి. ఇల్లంతా ఫొటోస్ తో, రియల్ ప్లాంట్స్ తో, ఫ్రేమ్స్ తో డెకరేషన్ నీట్ గా పెట్టుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. ఇది సౌత్ అమెరికాలో ఉంటుందంట. జాగ్వార్ చూడడానికి మాత్రం అచ్చం లెపర్డ్ లా ఉంటుందంట. చుట్టూ మిర్రర్ తో చాలా బాగుంది. ఇది అసలు చూడడానికి ఎంత కామెడీగా క్యూట్ గా ఉందో. వీళ్ళు టర్కీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారంట. షూ షేప్ లో ఉంది. Pool, I think. బ్లాక్పూర్. Blackpool. విచ్ కంట్రీ సార్? It is in UK only. Blackpool only. వావ్. ఐ థింక్ ఇది ఒక వాష్రూమ్ గ్రాండ్ మదర్ కి. లోపలికి రాగానే అక్కడ ఒక టేబుల్ అండ్ దెన్ ఇది ఇంకొక అట్రాక్షన్ అన్నమాట. క్యూట్ క్యూట్ ఉన్నాయి. Not. అండ్ Internal. సో ఎంట్రన్స్ లోపలికి రాగానే అక్కడ ఒక చిన్న టీపాయ్ లా ఉంది అండ్ నెక్స్ట్ ఇది ఒక గ్లాస్ టేబుల్. This is a knife from Turkey. నైస్. It's a knife. You can take it. This is the attraction of my house. I'm calling him Ganesha. He is my God, my son, my world. My baby. Chalo, say hello. Hi, hi everyone. ఐ థింక్ ఇది మొత్తం 4 BHK ఇల్లు అనమాట. లోపలికి ఎంటర్ అవగానే ఫస్ట్ ఇది హాల్ లివింగ్ ఏరియా. సో ఎంట్రన్స్ సార్ వాట్ ఈస్ ఇట్ బెల్? This is a bell, you know, from Switzerland. You know, the Shah Rukh Khan gifts the kajol in Dil Wale Dulhaniya Le Jayenge. ఓకే Okay, so this is a bell from Switzerland. ఓకే. You can guess. Yes, these two are you both and these two are your daughter and his son. Yes. Yeah. This is my son's sound system, Sonos. So he likes music. Greece. It's a Greek warrior. Okay. Man. It's your daughter, right? Yeah, it's my Yes, daughter she's my in the daughter. graduation ceremony Okay. of when he became doctor. Wow. He's from Cute. India. Beautiful, sir. Mm. It's For from Japan. This is from Japan. Oh. The Japanese lady. ఇది కోల్డ్ కంట్రీ కాబట్టి మాక్సిమం ప్రతి ఇంట్లో ఇలా ఫైర్ ప్లేస్ ఉంటది. బొగ్గులు కొనుక్కొని వచ్చి హీట్ కోసం ఇలా మంటేసుకుంటారు. ఇంట్లో ప్రతిదీ కూడా వాళ్ళ బాబుని కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వడానికి తన కోసమే అంతా డిజైన్ చేశారు. అసలు ఏం జరిగింది ఏంటి నేను ముందు చెప్తాను. వీడియో నాకు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడ లిఫ్ట్ మనం చూడడం అనేది చాలా రేర్. పెద్ద పెద్ద ఫ్లోర్లు ఉన్న వాటికి కూడా అసలు లిఫ్ట్ అనేది అవైలబిలిటీ ఉండదు. కానీ వీళ్ళ ఇంట్లో లిఫ్ట్ ఉంది. అది కూడా ఓన్లీ వాళ్ళ సన్ కోసం. పైనుంచి కిందకి అనమాట. అది కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. గ్రాణి షీ నోస్ తెలుగు. మాట్లాడండి, తెలుగులో మాట్లాడండి. కొంచెం కొంచెం మాట్లా చెప్పు తెలుగు. తెలుగు కొంచెం కొంచెం వచ్చు. నీ పేరు చెప్పు. ఎలా వచ్చి తెలుగు మీకు? మీకు తెలుగు ఎలా తెలుసు? मेरे घर में भाड़ा में रहते थे तेलुगु, मेरे साथ बात करते थे, मेरे फ्रेंड्स थे. నేను చెప్తాను, అంత అబద్ధం. మా అమ్మకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నారు తెలుగు. బట్ పెళ్లి చేసుకున్న మాత్రం సర్దార్ వాళ్ళ. సో తన వల్ల తెలుగు వచ్చి అనమాట. So this is a lift for my son. This comes down and the chair will go inside. Then we can taking him up on his bedroom. The door. So this Okay. button opens. That's fine. So the door opens Okay. fully, and then he goes Chill inside, goes over. and then it goes up. మనకి బేసికల్లీ అన్ని కలిపి కిచెన్ లోనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ జనరల్ గా ఇక్కడే వాషింగ్ కానీ డిష్ వాషర్స్ కానీ, అంటే అంట్లు కడగడం, వంట చేసుకోవడం, బట్టలు ఉతకడం, అంతా డైనింగ్ ఏరియా ఎవ్రీథింగ్ మనకు ఒక కిచెన్ లో ఉంటుంది. బట్ ఇక్కడ కొంచెం పెద్దది కాబట్టి సో దిస్ ఈస్ డైనింగ్ ఏరియా. ఇది ఒక సపరేట్ రూమ్ ఎస్పెషల్లీ ఫర్ డైనింగ్ ఏరియా. సో దే విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. Okay. Another Madhubani painting. Got from India. Yeah. This is tank with blood Fishes tank. are there. Yeah, there are yes, some, yes. There are two fishes are there. Like the field of Mahabharata, Gita. Yes, yes, yes. And this is the dining area.
we generally pull it when the guests comes. And this is also my snooker area. తెలుసా గైస్ ఇక్కడ బాల్స్ పెట్టి ఇట్లా ఒక సినిమాలో చెప్తాడు బాగా డబ్బున్నోళ్ళు చూసి 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 కొడతారు అది పడదు ఫీల్ అవుతారు. దిస్ ఇస్ వాట్ దట్. అండ్ హియర్ This is one wood crafted painting. ఒక బ్యూటిఫుల్ థింగ్ మీకు చూపిస్తాను. అండ్ సెంటర్ అన్నమాట ఇక్కడ అట్రాక్షన్. సార్ ఫుల్ ఇట్ బ్యూటిఫుల్ వ్యూ సార్. యాక్చువల్లీ ఇట్స్ గార్డెన్ అన్నమాట అంతా. ఇది ఇంకా మొత్తం సెట్ చేయలేదు, లైక్ ఇంకా ప్లాన్ చేస్తారంట మంచిగా చేయడానికి, రెనోవేట్ చేయడానికి ఉన్నారు. బట్ చాలా బాగుంటది మొత్తం రెనోవేట్ చేసింటారు. This is wine from Spain. ఓకే. Yeah. Orange Another one, small from wine India. from Spain. This is a wine. నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చారు గైస్. సో ఇవన్నీ కూడా లైక్ ఇక్కడ సిటిజన్షిప్ వచ్చినప్పుడు, లైక్ యాక్చువల్లీ వాళ్ళు బేసికలీ ఇండియన్స్, బట్ కొంత టైం తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ వస్తుంది కదా, బ్రిటిష్ పాస్పోర్ట్. సో అలా వాళ్ళు బ్రిటిష్ గా సిటిజన్షిప్ వచ్చినప్పుడు తీసుకున్న ఫొటోస్ అన్నమాట. है ना, this is तुम बताओ या तो फिर ना show this hallway, and these are all the cupboards. There are all cupboards here for storage. ఓకే. Okay, that's the place to go up into the attic if you have to go. ఓకే. You can open it and then you can go inside. ఓకే. Okay. స్టోరేజ్. You can Kanapani make storage. another, floor over there, ఓకే. because you have Fine, full go- space. Have full space. ఎంత స్పేస్ ఉంటుందంటే పైన ఇంకొక ఫ్లోర్ కట్టే అంత స్పేస్ ఉంటుందంట. ఆ హోల్లో నుంచి మనం పైకి వెళ్తే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను ఇవి చెప్పడం మర్చిపోయాను. అంటే కామనే కదా అన్నట్టు, మనకి ఇండియాలో ఇవి ఎక్కడ కనపడవు అనమాట. ఇక్కడ ప్రతి ఇంట్లో మ్యాండేటరీగా ఉండే థింగ్స్ ఇవి. హీటర్స్ ఇక్కడ ఎంత చలి ఉంటుందంటే కంపల్సరీ, ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంత యూజ్ చేయట్లేదు కానీ ఎవ్రీ టైం ఇవి ఆన్లోనే ఉంటాయి అనమాట. హీటర్స్ ప్రతి ఇంట్లో ప్రతి ఏరియాలో, ఈవెన్ వాష్రూమ్ లో సహా కంపల్సరీ ఉంటాయి ఇవి. ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళ ఫోటో ఇదేమో కింద మా అమ్మగారిని చూపించాను కదా, మా అమ్మగారు అండ్ వాళ్ళ హస్బెండ్. This is the most important room in my house. Biggest This is my son room. వీళ్ళు అసలు ఇండియా నుంచి యూకే రావడానికి, ఆ కార్ కొనడానికి, ఇలా ఓన్ హౌస్ కొనడానికి, వీళ్ళు సంపాదిస్తున్న ప్రతి రూపాయి ప్రతి దానికి ఉన్న ఒక్క రీజన్ వాళ్ళ సన్ ఏంటంటే ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ బై బర్త్. అంటే పుట్టేటప్పుడే హాఫ్ బ్రెయిన్ డెడ్ అయిపోయి పుట్టారంట. సో తన ఓన్ గా ఏమీ చేయలేరు, తినలేరు, నడవలేరు, మాట్లాడలేరు. లైక్ మనిషి ఇయర్స్ పెరుగుతున్న మైండ్ సెట్ అంతా కూడా చిన్న పిల్లల మైండ్ సెట్ ఉంటది, ఏమీ తెలియదు. కంప్లీట్ గా నార్మల్ పర్సన్ అనేది ఎప్పటికీ ఇంకా అవ్వలేడంట, ఇంపాసిబుల్ థింగ్. సో అట్లీస్ట్ టు మేక్ హిమ్ ఫీల్ కంఫర్టబుల్, వీలైనంత వరకు తనకి అన్ని అందుబాటులో ఎంత బాగా చూసుకోవాలంటే అంత వీలైనంత బాగా చూసుకుందాం అని చెప్పి, సో వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చి అంతా కష్టపడి తనని చూసుకుంటున్నారు. ఇది వచ్చేసి తన రూమ్ అన్నమాట. ఇందాక చూపించే కదా లిఫ్ట్, అలా కింద హాల్ లోకి పైన తిన రూమ్ కి కనెక్షన్ ఉంటుంది. ఓన్లీ తనని చూసుకోవడానికి ఎస్పెషల్లీ 4 కేర్ టేకర్స్ ఉంటారు షిఫ్ట్ వైజ్. 8 hours మనం బయట జనరల్ గా ఎలా షిఫ్ట్ చేస్తామో ఇక్కడ అలాగా 24/7 తనని చూసుకోవడానికి ఎవరో ఒక పర్సన్ అవైలబుల్ గా ఉంటారు. ఇప్పుడు తనని చూసుకోవడానికి వచ్చే ఆ 4 కేర్ టేకర్స్ యొక్క శాలరీనే సంవత్సరానికి నియర్లీ ₹1,00,00,000 వరకు ఉంటుంది. ఇంకా తన ట్రీట్మెంట్, మెడిసిన్స్ ఇలా అన్ని కోట్లలో ఖర్చు అవుతుందంట. ఇప్పుడు కూడా వాళ్ళు 24/7 వాళ్ళ సన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. నాకైతే విన్నప్పుడు ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. డబ్బులని కాదు, బట్ అంత ప్రేమగా చూసుకునే కొడుకు చిన్నప్పటి నుంచి ఇన్ని ఇయర్స్ గా అలా ఉండడం, ఏమో నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. హోప్ఫుల్లీ వీలైనంత తొందరగా రికవరీ అయితే బాగుంది. ఇది వచ్చేసి తనని క్యారీ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే ఆ లిఫ్ట్ లో వీల్ చైర్ లో తన పైకి వచ్చిన తర్వాత స్లింగ్ బ్యాగ్ అనేది తనకి కట్టి దాన్ని దీనికి అటాచ్ చేస్తారు. సో దట్ వీల్ చైర్ లో నుంచి ఇది తనని లిఫ్ట్ చేసి ఇలా బెడ్ మీదకైనా వాష్రూమ్ లోకైనా ఎక్కడికైనా దీని త్రూ మూవ్ చేస్తారు. ఎవ్రీథింగ్ కూడా ఆటోమేటెడ్. మనం ఇలా స్విచ్ త్రూ కంట్రోల్ చేయొచ్చు. కిందికి, పైకి, ముందుకి, వెనక్కి, ఎలా ఎటు కావాలంటే అటు. ఈవెన్ బెడ్ కూడా అంతే, కంప్లీట్లీ ఆటోమేటెడ్. ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. సో దీని త్రూనే కంప్లీట్ గా ఎటైనా తను మూవ్ చేస్తాం. ఇక్కడ వాష్రూమ్స్ ఎలా ఉంటాయి అంటే అన్ని కూడా కంప్లీట్ డ్రై ఉంటాయి. ఇక్కడ సన్ ఉండడు, తొందరగా అంతగా వేడి ఉండదు కాబట్టి వాటర్ పడితే అంత ఈజీగా ఎవాపరేట్ అవ్వదు. సో మన ఇండియన్ వాష్రూమ్స్ లో అస్సలు ఉండవు. నార్మల్ గా మనం ఇంట్లో రూమ్ ఎలా అయితే డ్రైగా ఉంటుందో ఇక్కడ వాష్రూమ్స్ కూడా అలానే, నార్మల్ బెడ్రూమ్స్, హాల్స్ లానే వాష్రూమ్స్ కూడా ఉంటాయి అంతే డ్రైగా. బట్ తిను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాబట్టి తిన వాష్రూమ్ అనేది ఇండియన్ వాష్రూమ్ లా డిజైన్ చేస్తారు. సో వాటర్ అనేది మనం స్పిల్ చేయొచ్చు మొత్తం. ఇంకా అదే వాళ్ళంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాకపోతే ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ అంతా ట్రాన్స్లేట్ చేస్తున్నాను. మీకు అసలు వార్డ్రోబ్స్ చూపించలేదు కదా, ఇలా ఉంటాయి మాక్సిమం ఇక్కడ అంతా కూడా. అది ఒక్కొక్కటి ఎంత కాస్ట్ తెలుసా? ఏంటది? ఈ జాకెట్ 10,000, 15,000 లైక్ దట్. ఇవా ఒక Yeah, yeah. జాకెట్? More than 10,000. This jacket is more than 20,000 pounds. 20,000 rupees. ఓ మై గాడ్, ఒక్కొక్క జాకెట్ 10,000, 20,000. నైస్. సో అది తమ్ముడి బెడ్రూమ్, ఐ మీన్ వాళ్ళ సన్ బెడ్రూమ్, అండ్ దిస్ ఇస్ వాళ్ళ డాటర్ బెడ్రూమ్.
యాక్చువల్లీ తను డాక్టర్ అవ్వడం వల్ల ఇక్కడ ఉండరు. తను వర్క్ చేసే ఏరియాలో వాళ్ళ ఫియాన్సీతో కలిసి ఉంటుందంట. హీఈస్ ఫ్రమ్ ఐ థింక్ చైనా నుంచి అని చెప్తున్నారనమాట. తను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అని. నేను అడిగాను అదేంటి మీరు ఒప్పుకున్నారా, ఎలా యాక్సెప్ట్ చేశారు అని. సో ఆవిడైతే ఒకటే మాట చెప్పారు, పిల్లలు హ్యాపీగా ఉంటే ఇంకా అదే కదా మనకి హ్యాపీనెస్, ఇంకా అంతకంటే ఏం కావాలి. సో అందుకే మేము యాక్సెప్ట్ చేసాం, మేము ఎక్కువ ఏం అడగలేదు అని చెప్పారు. ఫస్ట్ కొంచెం షాక్ అయ్యా కానీ తర్వాత ఆలోచిస్తే కరెక్టే అనిపించింది. మనకి క్యాస్ట్లు వేరైతేనే యుద్ధాలు జరుగుతున్నాయి. వీళ్ళు ఏకంగా అసలు క్యాస్ట్ రిలీజియనే కాదు, దేశమే వేరే దేశం, ఎక్కడ నుంచి ఎక్కడికి ఐ అని. థింక్ దిస్ ఇస్ యువర్ బెడ్రూమ్ రైట్? This is our bedroom. మల్టిపుల్ టాలెంట్స్. ఆయనకి ఎన్ని టాలెంట్లు ఉన్నాయి, ఎన్ని బిజినెస్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయంటే నాకు కనీసం తెలియదు అనమాట. చాలా ఉన్నాయి నాకు తెలిసే, తెలియకుండా ఇంకా ఎన్ని ఉన్నాయి ఇండియాలో. ఇక్కడ I have only one talent to manage him. దట్స్ ఎనఫ్ మ్యామ్. హి హావ్ మల్టిపుల్ టాలెంట్స్, హి మేనేజెస్ ఎవ్రీథింగ్. మ్యామ్ మేనేజెస్ హిమ్. And this is an office laptop. సో ఇప్పటి వరకు కింద లివింగ్ రూమ్ చూపించాను, డైనింగ్ రూమ్ చూపించాను, 3 బెడ్రూమ్స్ చూపించాను, ఒక వర్క్ స్టేషన్ చూపించాను. అండ్ ఇవి కబోర్డ్స్, జస్ట్ నార్మల్ ఇట్లా స్టఫ్ అంతా పెట్టుకోవడానికి ఉంటుంది యూటిలిటీ, అది జస్ట్ కబోర్డ్ ఏరియానే. సో ఇక్కడ ఎవరు వాష్రూమ్స్ వాళ్ళకే ఉంటాయి. వాళ్ళ బాబుది అక్కడ ఉంది, వాళ్ళ డాటర్ది ఇక్కడ ఉంది, సార్ అండ్ మేడంది ఇది ఒకటి. అండ్ కింద బామ్మ గ్రాండ్ ఇది కింద ఉంటుంది అనమాట. సో కింద యాక్చువల్లీ లివింగ్ ఏరియా, బామ్మగారి వాష్రూమ్ అండ్ డైనింగ్ ఏరియా చూపించాను. లాస్ట్ మిగిలిపోయింది కిచెన్, ఇప్పుడు చూపిస్తాను. అల్టిమేట్ ఉంటుంది. దానికంటే ముందు ఇక్కడ బుజ్జి రూమ్ ఉంది, నేను చూపించడం మర్చిపోయాను. ఆ బుజ్జి రూమ్ ఎందుకో తెలుసా, ఎవరుంటారు తెలుసా? చూపిస్తా. నేను దీనికి కూడా ఇన్ని ఫ్లోర్లా చెప్పలకి రూము ఉండేది. ఇంట్లో ఇద్దరు ఐ మీన్ బ్రదర్ ఇంట్లో నుంచి బయటకు రాడు, అక్క ఇక్కడ ఉండదు, ఇంక ఉండేది ఇద్దరు. సో వెల్కమ్ టు ద కిచెన్, మాస్టర్ కిచెన్. హాయ్, Hello. వాట్ ఆర్ యూ ప్రిపేరింగ్? I'm preparing bread, Indian bread, roti. This is our dining area just next to the kitchen. Okay, so we have a big fridge in here. These all are your Yeah, souvenir from the which country we visited. So they are from there. God, this ఇవన్నీ వాళ్ళు ఏవేవి అంటే కంట్రీస్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ కంట్రీ నుంచి తీసుకొచ్చుకుంటారు అనమాట. ఒక్కొక్క కంట్రీ నుంచి. వెనీజియా, పారిస్, స్విట్జర్లాండ్, జపాన్, థాయిలాండ్, బెల్జియం, ప్యారిస్, అది అక్కడ చదువుతున్నారు అయ్యే. సో బెర్లిన్, జపాన్, మలేషియా, ఐ థింక్. And this is a mandir in my kitchen. Wow. Mandir. Super. Temple. పూజా రూమ్. Yes. ఎయిర్ ఫ్రైయర్, మైక్రోవేవ్, ఒక డబుల్ ఓవెన్స్, ఇది గ్రిల్ మనం కాల్చుకుంటాం కదా, Yes. లైక్ అవి ఏంటవక్క నిప్పు పైన కాలుస్తారు కదా, గ్రిల్ చికెన్. And this is my gas stove. And this is Chimney. chimney. Yes. నేను మెయిన్ థింగ్ వీడియో చేయడానికి కూడా ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి చోట కూడా యూ కెన్ అబ్జర్వ్ నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. వీడియో కోసం మనం అనుకో వీడియో ఉంది అంటే ప్రాపర్గా అప్పటికప్పుడు సర్దేసుకుంటాం, బట్ ఎప్పుడు 24/7 కూడా ఇల్లంతా కూడా ఇలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. సూపర్ గ్రేట్. అండ్ దిస్ ఈస్ కిచెన్ And that's a utility area. We have some, the washing machine here. Some baskets for dry vegetables like onion, garlic, and potatoes. ఓకే. I have some, the washing stuff here. డిష్ వాషర్ And everything. And the bins are here. If you
through that door you can go to the garage. I'll Don't show you, go. I'll show you. Don't go to the garage. But this is not my place. Okay, I'm telling you guys. Okay, I'm not organizing that place. It's Sir's place. Yes. ఓకే కమ్ ఇన్ టు ద గ్యారేజ్. సో ఇది డైరెక్ట్ గా బైక్ ఉంది తెలుసా? Two bikes. ఐ షో. So we have so much stuff here. Some stuff has to go to the bin, but my husband want to keep it, so he's keeping. Not my problem. Okay. I have some. అండ్ వన్ మోర్ బైక్. Yeah, one one more more bike. bike here and ఓ మై గాడ్. యాక్చువల్లీ లైక్ ఇది మనం బయటకు వస్తే ఎట్లా ఉంటుంది, సో బయట నుంచి డైరెక్ట్ గ్యారేజ్ లోకి, ఇంట్లో నుంచి అయితే కిచెన్ లోకి ఉంటుంది. సో గ్యారేజ్ కూడా 2 sides, అటువైపు ఇటువైపు ఉంది అనమాట. we can open from that side. So, తో 12 ఫ్లాట్స్ ఉన్నాయి అనమాట. ఆ 12 ఫ్లాట్స్ కి అంటే ఇలాంటివి లైక్ ఇది వీళ్ళ ఓన్ హౌస్, ఇప్పుడు మేము ఉంటుంది వాళ్ళ రెంట్ హౌస్, ఇప్పుడు వీడియో తీస్తున్నాను చెక్క వాళ్ళు ఉంటుంది వాళ్ళ హౌస్, అలాగా మొత్తం 12 ఫ్లాట్స్. ఇక్కడ వేరే కంట్రీలో 12 ఫ్లాట్స్ ఒకటి కొనడమే ఎంత కష్టం అంటే 12 కొన్నారంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారు. సో మనకి యాక్చువల్లీ ఇండియాలో హాట్ వాటర్ కావాలంటే మనం గీజర్ లేదంటే లైక్ కట్టెల పొయ్యి మీద కలుస్తాం. ఇక్కడ ఏంటంటే ప్రతి ట్యాప్లో ఎవ్రీడే ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ తిప్పితే హాట్ వాటర్ వస్తాయి, రైట్ సైడ్ తిప్పితే కోల్డ్ వాటర్ వస్తాయి అనమాట. ఇక్కడ హీటర్స్ ఎంత కామన్, హాట్ వాటర్ కూడా అంత కామన్, ఎందుకంటే అంత కోల్డ్ ప్లేస్, ఇట్స్ మీన్స్ టు బి కోల్డ్ ప్లేస్. సో ఇది ఆ హాట్ వాటర్కి రీజన్ అనమాట. సో ఎవ్రీవేర్ ప్రతి ఇంట్లో కూడా మనకి హీటర్, బాయిలర్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది అనమాట. సో నీకు చలి రావట్లేదు కదా గ్యారేజ్ లో? లేదు, అలవాటు అయిపోయింది, నేను ఇక్కడ స్కాటిష్ అయిపోయాను. సో ఎస్, లాస్ట్ అండ్ మోస్ట్ ఫేవరెట్ పార్ట్, గార్డెన్ గైస్. ఎంత పెద్దగా ఉంది. ఓకే, ఎంత పెద్దగా ఉంది. I used to do so much gardening here, but this year I can't because the all wood is there. ఇట్స్ రోజ్ ప్లాంట్ రైట్? This is a rose plant. రోజ్, That's the plum. plum. Okay, this is plum tree. Yeah, plum. Okay. అవి యాపిల్ కావాలా? That's a apple. యాపిల్ ట్రీ. ఓ మై గాడ్, నేను ఫస్ట్ టైం రియల్ గా చూస్తాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అనుకోండి యాపిల్. Yeah, this is from last year. Can I pull it? This is from last year actually. Plant. Not that is apple. Saying like that. All apple was Last fallen year down, happened. but is that one is a stay, Okay. అది one from year last year. అక్కడే ఉంటుంది, రాలట్లేదు. అలాని ఎవరు I'll pull it. నేను ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నా కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను. అక్క వీటికి పూలు కూడా వస్తున్నాయి అక్క, గులాబీ పూలు వచ్చినట్టు. ఇవి అయితే ఇక్కడ కామన్. ఇంకా సమ్మర్ వచ్చిందంటే ప్రతి గార్డెన్ లో, ఇంకా ప్రతి పార్క్ లో ఎవ్రీవేర్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇది ప్లమ్ ట్రీ అనుకుంటా, అదే కదా ప్లమ్ ట్రీ కదా, ఇది అదే కదా. ఎంత మంచిగా పెంచొచ్చు, ఎంత స్పేస్ ఉంది అక్క. నాకు లైక్ ఈ ఇల్లు ఎలా ఉందంటే గైస్, ఎగ్జాక్ట్లీ నా డ్రీమ్ హౌస్. నేను ఇట్లానే అనుకునేదాన్ని, ఒక 2 డూప్లెక్స్ హౌస్ కట్టాలి, ఇలా ఎంటీ స్పేస్ గార్డెన్ ఉండాలి, ఎంట్రన్స్ ఇంత పెద్దగా ఉండాలి, ఏవైతే నేను ఎలా అనుకున్నానో అలా ఉందన్నమాట. సో నేను ఈ ఇల్లు ఎస్పెషల్లీ హోమ్ టూర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అదే, నేను ఎట్లా అయితే నా డ్రీమ్ హౌస్ ఉండాలి అని కోరుకుంటా, సిమిలర్లీ అలానే ఉందన్నమాట. నాకు చాలా 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 బాగా నచ్చింది. ఎవ్రీథింగ్ లైక్ కంఫర్టబుల్గా, లగ్జరీగా, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక ఇంట్లో, అదంతా కూడా ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డస్ట్బిన్స్ అనమాట. మనకు అలా ఉండదు అనమాట. ఇక్కడ కంపల్సరీ ప్రతి ఇంట్లో ఇట్లా 2-3 డస్ట్బిన్స్ ఉంటాయి అనమాట. డ్రై వేస్ట్కి, ప్లాస్టిక్ వేస్ట్కి అండ్ వెట్ వేస్ట్కి. అవన్నీ వీక్లీ 1 day కంపల్సరీ ఇలా మనం తీసుకెళ్ళి బయట పెడితే వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్తారు. సో దట్స్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనమాట. చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉండడానికి కారణం ఏంటంటే ఈ కంట్రీ చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేరు. కంపల్సరీ అందరూ కూడా ఒకవేళ అవైలబుల్గా లేకపోయినా అలా హోల్డ్ చేసుకునే ఉంటారనమాట. డస్ట్బిన్ కనపడే వరకు ఎక్కడ కనిపిస్తే అక్కడ డస్ట్బిన్లోనే వేస్తారు, ఎక్కడ పడితే అక్కడ అస్సలు వేయరు. సో దట్స్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఐ లైక్ హియర్. సో తెలీదక్క ఏంటది? హౌస్ నెంబర్ 9. ఓకే, ఏ ఇంటి డస్ట్బిన్స్ ఆ ఇంటికే ఉంటాయా? ఓకే, అలాగే ప్లాస్టిక్ సెపరేట్ చేయాలి, పేపర్ సపరేట్ అయ్యాలి. సో అది మ్యాటర్. వాళ్ళు పట్టుకెళ్ళలేదంటే మాత్రం అది ఇంకా చాలా టార్చర్. అది కంపల్సరీ వాళ్ళు తీసుకెళ్తే వేరే ఆప్షన్ లేదు. సో మనం ఈ లోపల ఇండివిజువల్గా చిన్న బిన్స్ ఉంటే అవి ఫిల్లెక్ట్ చిందులు వేసి ఇవి మనం బయట పెడితే వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకొని తీసుకెళ్తారు అనమాట. సో అది చెప్పక్క. అక్క నువ్వు ఏంటక్క అక్క, నా పరువు తీసినావు అక్క వీడియోలో నువ్వు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? యాక్చువల్లీ అసలు వీళ్ళు ఏం చేస్తారు? ఆయన హీస్ అన్ ఐటీ ఎంప్లాయీ.
అక్క మన ఇద్దరే ఉంది తెలుగులో చెప్పు, మన ఆడియన్స్ అంతా తెలుగు వాళ్ళు ఏడ కూడా మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు మనం ఏదో ఇక్కడ మాట్లాడుతూ అలవాట్లో పొరపాటుగా ఇంగ్లీష్ మాట్లాడినా కావాలని మాట్లాడుతున్నాం అని అంటారు. నువ్వు అక్కడికి వెళ్ళావు కదా అందుకే నీకు పెరిగింది, కావాలని మాట్లాడుతున్నాం అంటారు. మీరు కొత్తగా కనపడుతున్నారు, మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. సో అందుకే నేను జాగ్రత్తగా భాష మారకుండా నాది నేను అలా కంటిన్యూ చేస్తాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఎప్పటి నుంచి అందరూ హోమ్ టూర్ అంటున్నారు. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అదే. సో అందుకోసమే ఈ ఇల్లు ఏంటంటే మొన్న మేము విజిట్కి వచ్చినప్పుడు చూసాను, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడగానే వావ్ అనిపించింది. లైక్ ఇది మరి మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. లైక్ నా పరంగా నేను చూసిన వాటిలో నాకు కొంచెం గొప్పగా అనిపించింది. అది మీకు చూపించాలనుకున్నాను అంతే. లైక్ మీకు ఇది చిన్నగా ఉందా, పెద్దగా ఉందా, లేదా ఏముంది ఇందులో, నార్మల్గానే ఉంది కదా అన్ని ఇల్లులాగా అనిపించిందా, లైక్ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు లెట్ మీ ఇన్ ద కామెంట్స్. మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ ఇంకేదైనా వీడియో చేయాలా, మీకు ఇంకా ఏమైనా ఇక్కడ డిఫరెంట్గా అనిపించిన హౌసెస్ ఇక్కడ ఎలా ఉంటాయి, లైక్ ఇప్పుడు నేను చూపించిన మోడల్లోనే ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని ఇల్లు సిమిలర్గా ఉంటాయి. మీకు ఏదైనా కావాలి ఇంకా డిఫరెంట్గా, లైక్ ఇంకా చూడాలి అనుకుంటే హోమ్ టూర్స్ ఇలాంటివి కావాలి అనుకుంటే చూపించమంటే నేను విల్ డూ మోర్. లైక్ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లులు కానీ లైక్ ఇంకా డిఫరెంట్ హౌసెస్ అని నేను మీకు చూపిస్తాను ఇఫ్ యూ వాంట్. అదర్వైజ్ దట్స్ ఇట్ ఫర్ దిస్. ఒకవేళ ఎప్పుడైనా ఫ్యూచర్లో నేను ఏదైనా ఇల్లు కనుక్కుంటే అది చూపిస్తాను. ఎలా అనిపించింది లేకపోతే కామెంట్స్. వీడియోని ఇంతవరకు చూసినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. కావ్య, మీ ఇంటి తెలుగు అమ్మాయి. బై గైస్, లవ్ యూ ఆల్, టాటా.